చలో అరకు మా ఈ 2 డేస్ ట్రిప్‌లో మేమేం చూసామంటే ఫస్ట్ వ్యూ పాయింట్ ఇదనమాట. ఇంకా చాలా చాలా చూపిస్తాను రండి. బొర్రా కేవ్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనిపించదేమో. కానీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకైతే చాలా ఎక్సైట్ అనిపించింది. పెద్ద సొరంగ మార్గం వామ్మో! ఇన్ని మెట్లా అనుకుంటున్నారేమో. బట్ లోపలికి వెళ్తూ వెళ్తూ ఉంటే మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ నేచర్ బ్యూటీ కనిపిస్తుంది. చీకట్లో నడడం అంటే నాకు చాలా భయం. కానీ చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో సో ధైర్యంగా వెళ్ళాననమాట. అలా లోపలికి పోతూ ఉంటే బ్యాడ్ స్మెల్ వచ్చిందని మళ్ళీ రిటర్న్ వచ్చేసాయండి. సెకండ్ స్పాట్ వుడెన్ బ్రిడ్జ్. కాఫీ ప్లాంటేషన్ మధ్య ఈ వుడెన్ బ్రిడ్జ్ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, రీల్స్, ఫొటోస్ అలా ఎన్నైనా మీరు తీసుకోవచ్చు. అంతా మీ ఓపికే. ట్రీ డెక్, వుడెన్ డెక్ స్పెషల్ అట్రాక్షన్స్. సో నైట్ స్టేకి ఎస్ఆర్కే రిసార్ట్స్లో ల్యాండ్ అయ్యాం. ఈచ్ రూమ్ 1500 రూపీస్ పడింది. మీకు వీలైతే టెంట్స్లో కూడా ఉండొచ్చు. సెకండ్ డేలో మడగడ వ్యూ పాయింట్కి బయలుదేరాం. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుంది కదా. 5 AM స్టార్ట్ అయితే మీరు చాలా క్లౌడ్స్ని చూడొచ్చు. మాలాగా మిస్ అవ్వద్దు. సో విలేజ్కి వచ్చేసామన్నమాట. చూడండి పండగలా ఉంది కదా వాతావరణం అంతా. అక్కడ చూడండి మబ్బులు చూస్తుంటే ఏదో హెవెన్లోకి వచ్చినట్టయితే నాకైతే ఫీలింగ్ అయింది. ఇక్కడ ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ మీరు క్యాష్ పట్టుకోవాలి. ఎందుకంటే ఫోన్పేస్ పని చేయవు, ఎవరి దగ్గర ఉండవు. ప్రతి యాక్టివిటీకి మీకు అక్కడ ఛార్జ్ చేస్తారు. కాస్ట్యూమ్ కోసం 150 రూపీస్, డాన్స్ చేయడానికి 50 రూపీస్, ఉయ్యాల ఊగడానికి 30 రూపీస్. ఇక్కడి నుంచి వ్యూ చూడాలంటే దీనికి కూడా 30 రూపీస్ పే చేయాలండి. ఈ గెటప్లో నేను ఎలాగున్నాను బాగా సెట్ అయిపోయానని మా వాళ్ళైతే అన్నారు. ఇక్కడైతే ఫుల్ టు ఎంజాయ్మెంట్ నేను చేశానండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. పైసా వసూలు అనమాట. నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. ఎంట్రీ 50 రూపీస్. ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. నాకైతే ఓకే ఫొటోస్కి ఇట్స్ వర్త్. బట్ చిన్నపిల్లలకి అయితే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది. డే టైంలో కన్నా నైట్ టైం వెళ్తే లైట్ సెట్టింగ్స్తో మోర్ అట్రాక్టివ్గా ఉంటుందంట. అరకు పైనరీ ఇది చూడాలంటే మాత్రం సీజన్ టైంలోనే వెళ్ళండి. మేము వెళ్ళిన టైంకి అక్కడ ఏం లేవు, జస్ట్ ట్రీస్ తప్ప. సీజన్ టైంలో ఫ్లవర్స్, ఆ మంచు అంతా చూడడానికి చాలా బాగుంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా బాగుంటుంది. బ్రిటిష్ కట్టించిన 1936లో ఈ చర్చ్ చాలా ఫేమస్ అన్నమాట. మనం రిటర్న్ వెళ్తున్నప్పుడు కూడా ఇది చూసేయచ్చు, దారిలోనే ఉంటుంది కాబట్టి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడాలంటే ఒక 3-4 డేస్ పడుతుందండి. ఈ 2 డేస్లో మేము చూసింది ఇంతే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నానో నాకు కూడా ఐడియా లేదు. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.